సాయి భక్తులందరికీ స్వాగతం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి ఆశీస్సులతో మీరందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు బిడ్డ, నేను నీకు ఒక్కటే చెబుతున్నాను. నీ మనసులో ఉన్న బాధలన్నీ నా మీద వదిలేయి. శ్రద్ధ సబూరిని పాటించు. నేను చెప్తున్న ప్రతి ఒక్క విషయం నీ మనసుకు వస్తుంది. నీ మనసుకు ఏమి చెబుతుందో అది నేనే చెప్పాను అని అనుకొని నీ కార్యాన్ని మొదలుపెట్టు బిడ్డ. ఇతరులు ఏదో అనుకుంటారు అని ఎప్పుడూ అనుకోవద్దు. నీకు నేనున్నాను. నువ్వు చేసే ప్రతి పనిలో నేను తోడుంటాను బిడ్డ. ఈరోజు నీకు ఏది రాలేదు అని, ఏది కాలేదు అని బాధపడవద్దు. నీకంటూ ఒకరోజు నేను నిశ్చయించి ఉన్నాను బిడ్డ. నా షిరిడీకి రావాల్సి వస్తుంది. దానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు. షిరిడీ ప్రయాణం చేసి షిరిడీలో అడుగుపెట్టిన నాడు నీ కష్టాలన్నీ తొలగించే బాధ్యత నాదే బిడ్డ. కాబట్టి మనసులో ఎటువంటి బాధను ఉంచుకోకు. బాధనన్నిటినీ నా మీద వదిలేయి. శ్రద్ధ సబూరి అనే దాంతోనే జీవించు బిడ్డ. నీ జీవితం ఎప్పుడూ సుఖంగా ఉంటుంది. నన్ను నమ్ముకున్నావు కదా, నేను నిన్ను వదిలేసిపోతానా? చూడు బిడ్డ, ఎవరో ఏదో అన్నారు, నీ బంధువులే నిన్ను ఇది చేస్తున్నారు అని నువ్వు బాధపడవద్దు. అందరినీ నేను చూస్తూ ఉంటాను. వారికి కూడా ఒకరోజు వస్తుంది బిడ్డ. కానీ ఎవరి చెడు నువ్వు కోరుకోవద్దు. నీ మంచి మటుకే కోరుకో. నీ మంచిని ఇచ్చే బాధ్యత నాది. ఇతరులకి వాళ్ళు చేసిన కర్మలకి వారి కర్మఫలం అనేది ఎప్పుడో నిశ్చయించి పెడుతుంది బిడ్డ. నువ్వు ఎటువంటి చింతన పడద్దు, ఎటువంటి దిగులు పడద్దు. నీ గమ్యాన్ని చేరుకునే దారిలో వచ్చే అడ్డంకులు అన్నిటినీ నువ్వు ఎదిరించు. దానికి కావలసిన శక్తిని నేను ఇస్తాను బిడ్డ. నీ సాయిని నేను ఉన్నానుగా. ఎందుకు తల్లి అంత దిగులు పడుతున్నావు? నేను ఉన్నాను. నీ పూజ ఫలిస్తుంది అని బాబా గారు చెబుతున్నారు. విన్నావు కదా బిడ్డ. సాయి భక్తులందరికీ స్వాగతం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి ఆశీస్సులతో మీరందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు బిడ్డ, నేను నీకు ఒక్కటే చెబుతున్నాను. నీ మనసులో ఉన్న బాధలన్నీ నా మీద వదిలేయి. శ్రద్ధ సబూరిని పాటించు. నేను చెప్తున్న ప్రతి ఒక్క విషయం నీ మనసుకు వస్తుంది. నీ మనసుకు ఏమి చెబుతుందో అది నేనే చెప్పాను అని అనుకొని నీ కార్యాన్ని మొదలుపెట్టు బిడ్డ. ఇతరులు ఏదో అనుకుంటారు అని ఎప్పుడూ అనుకోవద్దు. నీకు నేనున్నాను. నువ్వు చేసే ప్రతి పనిలో నేను తోడుంటాను బిడ్డ. ఈరోజు నీకు ఏది రాలేదు అని, ఏది కాలేదు అని బాధపడవద్దు. నీకంటూ ఒకరోజు నేను నిశ్చయించి ఉన్నాను బిడ్డ. నా షిరిడీకి రావాల్సి వస్తుంది. దానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు. షిరిడీ ప్రయాణం చేసి షిరిడీలో అడుగుపెట్టిన నాడు నీ కష్టాలన్నీ తొలగించే బాధ్యత నాదే బిడ్డ. కాబట్టి మనసులో ఎటువంటి బాధను ఉంచుకోకు. బాధనన్నిటినీ నా మీద వదిలేయి. శ్రద్ధ సబూరి అనే దాంతోనే జీవించు బిడ్డ. నీ జీవితం ఎప్పుడూ సుఖంగా ఉంటుంది. నన్ను నమ్ముకున్నావు కదా, నేను నిన్ను వదిలేసిపోతానా? చూడు బిడ్డ, ఎవరో ఏదో అన్నారు, నీ బంధువులే నిన్ను ఇది చేస్తున్నారు అని నువ్వు బాధపడవద్దు. అందరినీ నేను చూస్తూ ఉంటాను. వారికి కూడా ఒకరోజు వస్తుంది బిడ్డ. కానీ ఎవరి చెడు నువ్వు కోరుకోవద్దు. నీ మంచి మటుకే కోరుకో. నీ మంచిని ఇచ్చే బాధ్యత నాది. ఇతరులకి వాళ్ళు చేసిన కర్మలకి వారి కర్మఫలం అనేది ఎప్పుడో నిశ్చయించి పెడుతుంది బిడ్డ. నువ్వు ఎటువంటి చింతన పడద్దు, ఎటువంటి దిగులు పడద్దు. నీ గమ్యాన్ని చేరుకునే దారిలో వచ్చే అడ్డంకులు అన్నిటినీ నువ్వు ఎదిరించు. దానికి కావలసిన శక్తిని నేను ఇస్తాను బిడ్డ. నీ సాయిని నేను ఉన్నానుగా. ఎందుకు తల్లి అంత దిగులు పడుతున్నావు? నేను ఉన్నాను. నీ పూజ ఫలిస్తుంది అని బాబా గారు చెబుతున్నారు.